సైనాస్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రోజు వీడియోలో నేను లంగ్స్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన కొన్ని టిప్స్ ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నౌ ఎడేస్ లో చాలా మంది లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకి బయట పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది అండ్ మనం తీసుకునే కేర్ కూడా ఉంటుందండి. లంగ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అంటే పొల్యూషన్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేయచ్చు. ఇంకా అలాగే స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో లంగ్స్ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. సో మనలో లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఒక్కటి ఉంటే చాలండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకి బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. లంగ్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అంటే అది స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసేయండి. సో అది బాగా ఎక్కువైపోయిన తర్వాత మెడిసిన్ తీసుకునే దానికంటే కొంచెం చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి. మనకి ప్రాబ్లం వచ్చిన తర్వాత దానివల్ల బాధపడే కంటే కొంచెం కేర్ తీసుకోవడం వల్ల అసలు ఆ ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ సింటమ్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో నార్మల్గా మనం బయట పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్కి మనకి కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే చాలా మందికి థ్రోట్ దగ్గర హోల్డ్ చేసేసినట్లు అయిపోతుంది. ఇంకా ఇది మొత్తం చాలా ఇచ్చిగా అయిపోతుంది, చాలా పెయిన్ఫుల్గా అయిపోతుంది థ్రోట్ అంతా. ఇంకొంతమందిలో బ్రీతింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. మనం ఇన్హేల్ ఎక్సెల్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే చాలా మందికి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకా చాలా మందిలో ఎలా ఉంటుంది అంటే కొంచెం హార్డ్ స్మెల్ చూసినా కానీ, లేకపోతే ఇంట్లో నార్మల్గా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ స్మెల్ చూసినా కానీ చాలా మందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి కోల్డ్ ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు కూడా నోస్ వెట్గానే ఉంటుంది, ఇంకా థ్రోట్ పెయిన్గా ఉంటుంది. ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా వచ్చేస్తాయి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో చాలా త్వరగా డ్యామేజ్ అయిపోతాయండి లంగ్స్. సో స్మోకింగ్ అనేది అస్సలు చేయమాకండి. సో ఆ అలవాటు ఉన్న వాళ్ళు కూడా నిదానంగా ఆ అలవాటుని తగ్గించేసడానికి ట్రై చేయండి. సో స్మోకింగ్ వల్లే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం లాంటివి. ఓకే, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోవటం వల్ల ఆస్మా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అవి కానీ వన్స్ వచ్చాయి అంటే చాలా కష్టపడాలండి వాటి కోసం. అప్పుడు చాలా కేర్ తీసుకోవాలి, ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. సో మ్యాక్సిమం అవి రాకుండానే ట్రై చేయండి. కొంచెం డస్ట్ ఇన్ఫెక్షన్, డస్ట్ ఎలర్జీ లాంటివి మీకు ఏమైనా వెంటనే ఎఫెక్టెడ్ అవుతాయి అనుకుంటే వాటికి ముందుగానే కేర్ తీసుకోండి. సో కేరింగ్ అంటే ఏం లేదండి, మనం కొంచెం డస్ట్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే బయటకి పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు నోస్కి సేఫ్టీ మాస్క్ పెట్టుకోండి, కంపల్సరీగా పెట్టుకోండి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఆ విషయంలో కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతారు. సో వన్స్ ప్రాబ్లం వచ్చాక అంతకంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. సో ఈ జనరేషన్లో చాలా మంది చాలా బాగా ఆలోచిస్తున్నారు అండ్ హెల్త్ కేర్ కూడా బాగా తీసుకుంటున్నారు. అలాంటి నోస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు లంగ్స్ క్యూర్ చేసుకోవడానికి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి మనకి. సో అవి కానీ మీకు తెలియకపోతే ఒకసారి సెర్చ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా మీతో షేర్ చేస్తాను. కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ని బట్టి నేను ఆ వీడియోని షేర్ చేస్తాను. ఓకే, చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఫాలో అవటం వల్ల లంగ్స్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మెయిన్గా ఏంటంటే స్మోకింగ్ చేయొద్దండి. బయట పొల్యూషన్లోకి వెళ్ళేప్పుడు మాస్క్స్ పెట్టుకోండి. ఇంకా లంగ్స్ క్యూర్ అయ్యే డిటాక్స్ తీసుకోండి. సో ఇంకా చాలా మందికి ఎలాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే డియో స్మెల్ చూసినా, ఇంకా పౌడర్ మరీ ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్స్తో ఉన్న ఏవి చూసినా సరే లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మనం ఇంట్లో నార్మల్గా అగరబత్తి ఇలాంటివి వాటి స్మెల్ చూసినా సరే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నార్మల్గా మనకి వాష్రూమ్స్ అలాంటి ప్లేసెస్ క్లీన్గా లేనప్పుడు వాటి వల్ల వచ్చే స్ట్రాంగ్ స్మెల్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. సో మనం బయటకు వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్న సరౌండింగ్స్ కూడా మనకి నీట్గా ఉండాలి, ఎలాంటి పొల్యూషన్ లేకుండా. ఇంట్లో డస్ట్ ఎక్కువ ఉన్నా సరే లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే చాలా మంది ఇళ్లలో ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే చాలా డస్ట్ ఎక్కువగా ఉంటాయండి. సో వాటి వల్ల ఫ్యాన్కి డస్ట్ ఉండడం వల్ల కూడా ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది. సో దానివల్ల మనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుందండి ఈ ప్రాబ్లం. సో మనం ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులకు కూడా మనం ఎలాంటి డస్ట్ లేకుండా చాలా నీట్గా ఉంచుకోవాలి. సో బాత్రూమ్ నుంచి కూడా ఎలాంటి స్ట్రాంగ్ స్మెల్స్ రాకుండా ఎప్పుడు వాష్ చేస్తూ ఉండాలి. అలాగే మంచి ఫ్రెష్నెస్ యూజ్ చేస్తూ ఉండండి.
ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల మనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా సరే దానికి వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. మనకి హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి, అవి కూడా పనిచేయనప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. 2 డేస్కి మించి ఎక్కువ వెయిట్ చేయమాకండి. 2 డేస్కి అది తగ్గితే ఓకే, తగ్గకపోతే కనుక వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను లంగ్స్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. సో అది వచ్చేసి నేచర్ ష్యూర్ వాళ్ళదండి. ఇది చూసారు కదా, లంగ్స్ ప్యూర్ ఇలా ఉంది. దీని ప్యాకేజింగ్ వైజ్ వచ్చేసి ఓకే, ఇక్కడ లంగ్స్ ఇమేజ్ వేస్తుంది. అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు నేచర్ ష్యూర్ లంగ్స్ ప్యూర్ డీపొల్యూట్స్ క్లెన్సెస్ అండ్ హీల్స్. అలాగే ఇది 100% న్యాచురల్ అండి. ఓకే, దీని ఫ్రంట్ సైడ్ ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, మనకి లోపల బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో మనకి క్యాప్సూల్స్ ఉంటాయండి. ఇందులో 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఓకే, దీని సైడ్ వచ్చేసి మనకి మెన్షన్ చేశారు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు, ఇందులో ఎలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు, అలాగే ఎలాంటి ఆయుర్వేదిక్ హెర్బ్స్ యాడ్ చేశారు అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లంగ్స్ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే డీటాక్సిఫై చేస్తుంది. అలాగే పొల్యూషన్ వల్ల మనలో టిష్యూస్ ఏమైతే డ్యామేజ్ అయిపోయినాయో వాటిని హీల్ చేస్తుంది. ఇంకా చాలా మందిలో చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వగానే కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి, చాలా స్మోకీగా వస్తుంది ఆ కాఫ్ కూడా. సో అలాంటి కాఫ్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా లంగ్స్ ఇమ్యూనిటీని అండ్ స్ట్రెంగ్త్ని బూస్ట్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి. ఇది 100% న్యాచురల్. ఇది నేచర్ ష్యూర్ వాళ్ళది. సో దీని లోపల ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, దీని లోపల బాటిల్ వచ్చేసి ఇలా ఉంది. బాటిల్ వచ్చేసి ఇలా ఉంది. ఇది ప్లాస్టిక్ బాటిల్ అండ్ గోల్డ్ కలర్ క్యాప్తో. ఓకే, ఇందులో 60 క్యాప్సూల్స్ ఉంటాయండి. సో చూసారు కదా, క్యాప్సూల్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో దీని మీద చూసినట్లయితే మనకి పక్కన డోసేజ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారండి. అలాగే ప్రికాషన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి యాడ్ అయి ఉన్నాయి అని చెప్పి కూడా ఇచ్చారు. సో డోసేజ్ ఎలా అంటే 1 to 2 capsules before meals in morning and evening with lukewarm water. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మనం మార్నింగ్ మీల్స్ అండ్ ఈవినింగ్ మీల్స్కి ముందు 1 or 2 క్యాప్సూల్స్ని వేసుకోవాలండి. అది కూడా ల్యూక్ వామ్ వాటర్ని యూజ్ చేయాలి, గోరువెచ్చని నీళ్ళతో. మార్నింగ్ మీల్స్ చేసే ముందు అలాగే ఈవినింగ్ మీల్స్ చేసే ముందు 1 or 2 క్యాప్సూల్స్ వేసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ ప్రికాషన్స్ ఏమి ఇచ్చారంటే నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టిక్ ఉమెన్. అంటే నార్మల్గా చిల్డ్రన్కి ఇది ప్రిఫర్ చేయకూడదు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ క్యాప్సూల్స్ని వేసుకోకూడదు. ఇంకా లాక్టేటింగ్ ఉమెన్ అంటే ఎవరైతే ఫీడింగ్ చేస్తూ ఉంటారో బేబీస్కి, ఆ ఉమెన్స్ కూడా ఈ క్యాప్సూల్స్ని ప్రిఫర్ చేయకూడదు. People with diabetes, high BP, autoimmune diseases or on any medication should consult physician before use. సో అర్థమైంది కదా, డయాబెటీస్ పేషెంట్స్, ఇంకా హై బీపీ ఉన్నవాళ్ళు, ఇంకా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఇంకా ఇంకేమైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు, లేకపోతే కంటిన్యూస్గా మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల, అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేయాలి అంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇది యూజ్ చేయొచ్చా అని చెప్పి కనుక్కొని యూజ్ చేయండి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని ఎవరెవరు యూజ్ చేయకూడదు అంటే చిల్డ్రన్స్కి యూజ్ చేయకూడదు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి యూజ్ చేయకూడదు, ఇంకా లాక్టేటింగ్ ఉమెన్కి యూజ్ చేయకూడదు, ఇంకా డయాబెటీస్, హై బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఇంకేమైనా మెడిసిన్ కంటిన్యూస్గా తీసుకునే వాళ్ళు ఈ మెడిసిన్ని యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేయాలి అనిపిస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సజెషన్ తీసుకుని యూజ్ చేయండి. ఇది డెఫినెట్లీ 100% న్యాచురల్ అండి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్.
చాలా బాగుంది, చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చింది. సో మా ఫ్యామిలీలో 1% దీన్ని యూస్ చేశారు. సో అందుకే తెప్పించాను దీన్ని. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో అందుకే నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి, ఓకేనా. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి దీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా లంగ్స్కి సంబంధించిన టిప్స్ కూడా చాలా మంది అడిగారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 896 రూపీస్ అండి. ఇందులో మనకి 60 క్యాప్సూల్స్ ఉంటాయి, ఓకేనా. కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు బై చేయొచ్చు. సో నేచర్ షూర్ వాళ్ళ ప్రొడక్ట్స్కి చాలా మంచి నేమ్ ఉందండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కూడా, ఓకే. కావాలి అనుకునే వాళ్ళు బై చేయండి. ఇది 100% న్యాచురల్ కాబట్టి అండ్ ఆయుర్వేదిక్ కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఇంకేమైనా మీకు డౌట్ఫుల్గా ఉంటే ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి సజెషన్ తీసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా కొంచెం కేర్ తీసుకోండి. అలాంటి కేర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో లంగ్స్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటాయి. వన్స్ లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వచ్చిందంటే చిన్న చిన్న వాటికి కూడా మనం ఎక్కువ అన్హెల్దీ అయిపోతూ ఉంటాము. చిన్న చిన్న వాటికి కూడా డిసీజెస్ వచ్చేస్తూ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కోల్డ్, కఫ్ వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అదే ఎక్కువైపోతే ఆస్తమా వచ్చేస్తుంది. ఇంకా నోస్ అండ్ థ్రోట్ ఎప్పుడు ఇచ్చిగా ఉంటాయి, అలాగే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి. మెయిన్గా స్మోకింగ్ చేయకండి. స్మోకింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ పొల్యూషన్లో తిరిగేటప్పుడు కానీ ఫేస్కి మాస్క్ అనేది కట్టుకోండి, ఓకేనా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల మనం లైఫ్ టైంని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైఫ్ అంతా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు, ఓకేనా. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.